వస్తుందా 2500 నెలకి ఇస్తుండా? వస్తున్నాయి. ఏమి ఇస్తాడు వాడు? ఏం లేదు. అది ఇది గ్యాస్ బుడ్డి పైసలు చుత పడతలేవు అయ్యా. 500కి 1050 కడతాను ఊకుంటాను. అంతేనా? 1050 కడుతున్నారు. ₹1 సుత వాళ్ళు 3 మాటలు నింపితే ఎట్లా మంచిగా చేస్తుండ మరి రేవంత్ రెడ్డి పనులు? చేస్తాడు. ఏం చేస్తాడు? మాకైతే నాశనం అయిపోయినావు. 3 మాటల రైతు బందే పల్లె కేసీఆర్ ఉన్నప్పుడు పడ్డాయి. ఇది వరకు కేసీఆర్ ఉన్నప్పుడు మాకు ఎకరాన 5,000 పడేది. 3 ఎకరాలకు 20,000. 6,000 ఎకరాని 6,000 చొప్పున ₹1 వాళ్ళే మాకు. 3 పంటలకు ఇస్తున్నా. ₹1 సుత వాళ్ళే అయ్యా. పడకనే అప్పులైనాయి. ఇప్పుడు ₹1,00,000 అప్పు అయింది మాకు. ₹1,00,000 అప్పయింది పడకనే పెట్టుబడికి. అవి పండించిన ఆడికాడికి వచ్చే వరకు అవి ఉంటేనేమో నాటేపించుకుంటుంది, పిండి సంచులు తెచ్చుకుంటుంది. ఇక ఇప్పుడు 3 మాటలకు 3,20,000 60,000 తెస్తే 1,00,000 అయితేనే ఉండే ఏడాదికి. ఊకుంటాయా? ఏమో మీకు బస్సు పెట్టిండు కదా మరి మంచిగా ఉందా? ఊరికి పోన్నా ఆయన. నాకేం పని చేస్తుంది బస్సు? నేను ఏమన్నా పని చేస్తున్నావో బస్సు ఎక్కిపోతా. నాకు శాతగాంది ఏం పోతా? రైతులకు మంచిదేనా అది? రైతులు పోతారు ఎప్పటికీ పోరు కదా. రైతులకు చేసేదే రైతులకు మంచిగా మేలు చేసేది. రైతులకు ఏం సాయం చేయలేవాడు. బస్సులు బంద్ పెట్టి పింఛన్ ఇస్తానన్నాడు. 25,000 25,000 అది పింఛన్ ఇవ్వనాలి. పెన్షన్ 4,000 ఇస్తలేడు. మహిళలకు ఇస్తానన్నాడు. 25,000 ఇవ్వండి. ఈ బస్సులు పెట్టుకోండి. బస్సులు ఎవరు పెట్టుకున్నాడు అని కొట్టుకొని సత్తారు. బస్సులు ఎక్కకాడ ఒక్కొక్కరు కింద డోర్ల కాడ కూర్చొని పోతారు. ఒక్కొక్కరు కొంతమంది సచ్చిపోతారు. అది వెనుక నష్టం. వాడిని ఆడబెట్టిన నష్టమే కదా. మంచిగా ఉందని చెప్తా ఉన్నారు మీరు. మంచిగా లేదు చెప్తాండొచ్చు. బస్ ఎక్కటోళ్ళు చెప్తారు. మేము ఎక్కనలో ఏం చెప్తాం? అంతేనా? ఇంకా పలారాజేశ్వర రెడ్డి వచ్చిండంటే నా కాలు ఇరిగితే ఆపరేషన్ చేసి 10 రోజులు ఉంచుకున్నాడు. 3 నెలలు మందులు ఇచ్చిండు. ఆయన కడుపు చల్లకుండా ఆయన వస్తే ఒట్టిగా కళ్ళు మూసుకొని ఎత్తాం. నేను అలా దాకాండ ఉండి వచ్చిన వస్తే మళ్ళా ఓట్లకు వస్తే ఇట్లా కళ్ళు మూసుకొని ఎత్తాం. అప్పుడు వేసినాం, ఇప్పుడు సుతా ఎత్తాం. ఎందుకు ఇప్పుడు పల్లరాజేశ్వర రెడ్డి చేస్తున్నా మరి పనులు? చేస్తాడు ఆయన. ఇంకా కేసీఆర్ అంటే బువ్వే పెట్టాండ్లా దవాఖాన్లా వస్తే అన్నం సుత పెట్టు అందులో దవాఖాన్లు ఉన్న వాళ్ళకి ఇబ్బంది లేకుండా. అంత మంచి దేవుడు ఆయన. పల్లరాజేశ్వరకు ఆ దవాఖాన కట్టినందుకే వేయాలి మేము ఓటు. అంటే పేద ప్రజలకి మంచిగా ఉన్నది. అది ఊర్లో మొత్తం ఈ జనగాం జిల్లా మొత్తానికి చూస్తాడు. ఒక్కలకని కాదు. ఆయన గెలిచిన ఎన్ని ఏరియాలు ఉన్నాయో అంత మందికి ఫ్రీగా చూస్తాడు. దేవుడు ఆయన పెద్ద కొడుకు అనుకోవాలి. ఎవరు దేవుడు? పల్లరాజేశ్వర రెడ్డి. బాగాలేని వాళ్ళని దగ్గరికి వచ్చి మంచాల కాడ అడుగుతాడు. నేనైతే బతకనే అనుకున్నా. ఆయన కడుపు చల్లకుండా బతికొచ్చిన. లేకుంటే ఎక్కడ పోయినా బసాంచపోదు. చేతిలో పైసలు లేని. డబ్బులు తీసుకుంటాడా ఏమన్నా? మొత్తం రూపాయి లేదయ్యా. 10 రోజులున్నా మా కుక్క కొనుక్క తిన్నాం. ఇక పోనీకి రానికి మీరు ఛార్జీలు పెట్టుకునే పోతారు. అది సూత ఆయన పెడతాడా అయ్యా? మేము పెట్టుకొని పోయినాం. మేము 10 మాటలు పోయినాయి ఆపరేషన్ అయినాక. ఎట్లుండే మరి ఇప్పుడు కేసీఆర్ ని కోల్పోయారు కదా మీరు. కేసీఆర్ ఓడిపోయిన తర్వాత రావణని మొక్కుతాన్నా. ఇప్పుడు అప్పుడు సుతా వేసినాం కానీ పోయిండు. ఏం చేస్తాం? కర్మ గాలిపోయిండు. అంతేనా? మళ్ళీ ఇంకొకసారి రేవంత్ రెడ్డి వస్తే ఎట్లా ఉంటుంది? మేము ఆయనకి వెయ్యము, ఆయన చూడం. రేవంత్ రెడ్డి ఏం చేయలే. ఏం చేయలేదా? ఇంకొకసారి ఏంటి అంటుండే? ఇక వేసేటోళ్ళు వేయని తీసుకున్న వాళ్ళు ఎత్తారు. అదే రైతు బంధు మాపై వేసిన వాళ్ళకు వీళ్ళకి కానీ మాకైతే రూపాయి మాపి లేదు. రూపాయి నష్టమే కానీ లాభం లేదు. అంటే జనాలు ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ ఉన్నారా? వేస్తారు. కళ్ళు మూసుకొని ఎత్తారు. కారు గుర్తు అంతే. ఆయన తిరగవలసిన పని సుత లేదు. అంతేనా? దేవుడు ఆయనే. ఎవరు దేవుడు? కేసీఆర్. అంతేనా? నా బిడ్డ పెళ్లి చేసుకుంటే మాకు చుట్టపోనలే 1,116 ఇచ్చిండు. నా చిన్న బిడ్డ పెళ్లి అయినప్పుడు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. అబద్ధం ఆడొద్దు తిని. ఊర్లో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెళ్లిళ్ళు అయినాయి కదా. అంటే ఎవరికొకరు అయి ఉంటది. ₹1 రాలే. తులం బంగారం ₹1 రాలే. ఇంకా తులం బంగారం తులం బంగారం ఇస్తున్నాడు. తులం బంగారం ఇచ్చిండా? ఇయ్యలే. కేసీఆర్ కళ్యాణ లక్ష్మి ఒకటే ఇచ్చిండు. నేను కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తా అని చెప్పిండు. వాళ్ళకి పైసలే పడలే. ఇంకా ఇచ్చుడు ఎక్కడిది? పెళ్లి చేసుకున్న వాళ్ళకి అవే రాలే.
కళ్యాణ లక్ష్మి రాలేదా? మంచిగా ఏడాదికి ఒక చీర ఇచ్చేది. ఇంట్లో ఎంత మంది రేషన్ కార్డులు ఆడవాళ్ళు ఉంటే అంత మందికి బతుకమ్మ చీరలు. మా అత్తకు, నాకు, మా బిడ్డకు ముగ్గురికి మాకు 3 చీరలు వచ్చాయి. ఇప్పుడు రెండండి ఇస్తా అని చెప్పిండు. మీకు దసరా వస్తే మళ్ళీ ఒక్కొక్క మహిళకి 500 కూడా ఇచ్చి పంపిస్తా. 10 చీరలు ఇచ్చిండు అనుకో. 10 ఇచ్చిండు రేవంత్ రెడ్డి. 10 చీరలు ఇచ్చిండా? మహిళలకు ఆయన 2500 ఇస్తానన్నాడు, బంగారం పెడతానన్నాడు, పెళ్లిళ్ళు చేస్తే ఇవన్నీ ఆశపడ్డా వేసిరు కానీ వాడు అసలు రాకనే పోవు. అంతేనా? ఇవన్నీ ఇస్తానని ఒప్పుకున్నాడు కాబట్టి వచ్చింది వాడు. ఈసారి వస్తాడా రాడు, సుక్కలు చూస్తాడు. గ్యాస్ మధ్య వస్తలేదా, గవ్యం వస్తాయి. ఇంకా రాడయ్యా రాడు. మళ్ళీ ఎవరు రావాలి? కేసీఆర్ రావాలి. ఇక్కడ అందరూ మాకు పల్లరాజేశ్వరరెడ్డి వస్తే ఆయన ₹1 పెట్టకుండా వస్తాడు ఈజీగా. నేను కాదు, నాతోటి 1,000 మంది బతుకుతారు. 20,000 మంది, 30,000 మంది బతుకుతారు దావకాండ్ల. ఆయన నేను ఒక్కదాన్ని కాదు, ఎంతమందిని మేలు చేస్తాడో ఆ దేవుడు.